కానీ ఏం జరిగిందో తెలుసా? దాన్నేమీ చేయకపోగా పనివాడి శరీరంలో ఉన్న నన్ను చిత్రహింసలు పెట్టి బయటకు తరిమింది. కనీసం ఆ పనివాడి ప్రాణాలు కూడా తీయలేకపోయాను. నా ఆహాన్ని చల్లపరుచుకోవడం కోసం దాంబికాల పనికి తిరిగి వచ్చాను. కానీ నేనేమీ చేయలేకపోతున్నందుకు నాకు అవమానంగా ఉంది. నా ఆత్మకు శాంతి లేక రగిలిపోతోంది. నాగమ్మని నేను ఎదురు దెబ్బతీస్తాను. నువ్వా? నన్ను తక్కువగా అంచనా వేయకు. నేను బాగా ఆలోచించే చెబుతున్నాను. ఏం చేస్తావు? ఇంతవరకు ప్రేతాత్మలపైన దెయ్యాలపైన నాగమ్మదే పై చేయిగా ఉంది కాబట్టి అది మరింత ధైర్యంతో ఎదురొస్తుంది. ముందు దానికి భయం అంటే ఏంటో తెలియాల. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఏంద్రా ఈరన్నా, ఎందుకట్ట కూర్చొని ఉండవు? పొద్దున నాకేటైంది సిద్ధప్ప? ఏం కాలేదులేరా, భయపడమాక. అబద్ధం చెప్పమాక. పొద్దున నన్ను దయ్యం పట్టినది కదా. అదేం లేదులేరా, భయపడమాక. ఏమి లేకపోతే నా తలెట్ట పగిలినది, నా నుదుటికి గాయమెట్ట అయినది. చెప్పు సిద్ధప్ప. భయపడినట్టే చెప్తారా? నువ్వేం జరిగినాదో చెప్పపోతే భయంతోనే సత్తా. ఏం జరిగినాదో చెప్పు. అమ్మగారి మీద పగబట్టిన ఒక ప్రేతాత్మ నీ ఒంట్లోకి వచ్చినది. అమ్మగారిని చంపడానికి నువ్వు కత్తి పట్టుకొని పోయినవరా. ఇంట్లో అమ్మవారి శక్తి ఉంది కాబట్టి నువ్వు గుమ్మం దాటి లోపల పోలేకపోయినావు. అప్పుడు నీ తల పగిలినది. నాగం ఉంది కాబట్టి నీలో ఉన్న ప్రేతాత్మని బయట పంపించగలిగింది. లేకపోతే చాలా కట్టమయ్యేది. సిద్ధప్ప నాకు చాలా భయంగా ఉన్నది. నేను పని మానేసి వెళ్ళిపోతాను. భయపడతావు ఏంట్రా పిరికినాయాల? మన అమ్మగారు ఇంట్లో ఉన్నంత వరకు అమ్మవారి ఆలయం ఉన్నంత భద్రంగా ఉంటావరా. చెప్పొచ్చిన లేరా, ప్రేతాత్మ నన్ను ఇక్కడే కదా పట్టుకున్నది. ప్రమాదం అనేది ఒక్కసారి జరుగుతుందిరా, ప్రతిసారి జరుగుతుంది. ఏంది? అస్సలు భయపడమాక. నువ్వు చెప్పేది నేను నమ్మను. నేను పని మానేస్తాను. అసలు నాగం ఎవరో తెలుసా నీకు? అమ్మగారు దైవశక్తితో పుట్టినది. అమ్మగారు పుట్టినాక అడవిలో అమ్మవారి విగ్రహం వెలిసింది. నీకు సంగతి తెలుసా? 5 ఏళ్ళకు ఒక పారి అడవిలో అమ్మవారు నిజ రూప దర్శనం ఇస్తుందిరా. ఆ దర్శనం ఇచ్చే రోజున అక్కడ నాగమ్మ మాత్రమే ఉండాలా. కాదు కూడదని ఎవరన్నా వితండంగా వెళ్ళి అమ్మవారిని చూశారనుకో, వాడి మసైపోతారా. నిజంగానా? అవును. నువ్వేం భయపడమాక. అమ్మగారు ఉన్నారుగా, నీకేం కాదురా. నువ్వు చెప్పేది వింటా ఉంటే కాస్త ధైర్యంగానే ఉండాది, కానీ లోన కాస్త గిలిగానే ఉండాది. గిలిలేదేం లేదు, ధైర్యంగా ఉండరా. పో, పశువులు నీళ్ళు తప్పిపో. పోరా, పోరా.
ఇలాగైతే రోజు రోజుకి భయంతో ఎలా బతకగలం? నేను అందుకే నిన్నే చెప్పాను. నువ్వేం భయపడమాక, అమ్మగారు ఉన్నారుగా, నీకేం కాదురా. మళ్ళమ్మా మీరు లోపలికి వెళ్ళండమ్మా. ఏంటి జరిగినాదో చూసినారా అమ్మా? మీరేం చెప్పినారమ్మా? మీరుండగా మా ప్రాణాలకి ఏం భయం లేదని చెప్పినారు కదా. చూడండి అమ్మా, ఈడేంటైపోనాడు. ఇంతకాలం మీరు మమ్మల్ని బిడ్డల్లా చూసుకున్నారు, దాన్ని మేం కాదంటలేదు. మీరిచ్చే నూకలతోటే మా అందరి ఇళ్లలో ఎసరు పొంగుతుందమ్మా. కానీ నూకల కోసం ఇక్కడే పంచేస్తే మా నూకలు చెల్లిపోయేలాగున్నాయమ్మా. మీకేం కాదు, మీరేటనుకోకండమ్మా. క్షమించండి, నేనైతే ఇయ్యాల నుంచే పని మానేస్తున్నానమ్మా. క్షమించండమ్మా, మేము కూడా వెళ్ళొస్తాం. నువ్వెళ్ళలేదేంటి సిద్ధప్ప? వాళ్ళు పిరుకోలు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. నువ్వు ఉండగా నాకేంటమ్మా, నాకు ఏం భయం లేదు. అవసరమైతే నా ప్రాణాలను బలిస్తా. సిద్ధప్ప, ముందు శవాన్ని బయటికి తీసి అంతిమ సంస్కారానికి ఏర్పాటు చెయ్యి. చూసావా నాగమ్మా, చూసావా నా పేతాత్మ వాణ్ణి ఎలా బలి తీసుకుందో? బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు వీడి శవం అంతిమ సంస్కారానికి మీరంతా ఉన్నారు, కానీ నీ శవం అంతిమ సంస్కారానికి కూడా నోచుకోదు. ఇప్పుడు వీడు ఎలా చచ్చాడో వీడి కంటే ఘోరముగా, హీనముగా నువ్వు, నీ భర్త, నీ పిల్లలు బలవుతారు. బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు వీడి శవం అంతిమ సంస్కారానికి మీరంతా ఉన్నారు,
కానీ నీ శవం అంతిమ సంస్కారానికి కూడా నోచుకోదు. ఇప్పుడు వీడు ఎలా చచ్చాడో వీడి కంటే ఘోరముగా హీనముగా నువ్వు, నీ భర్త, నీ పిల్లలు బలవుతారు. అమ్మా, ఏంటమ్మా? భయంగా ఉందమ్మా. భయం దేనికమ్మా? వీరయ్య ఎందుకు చచ్చిపోయాడు? అది ఆ ప్రేతాత్మ చంపేసింది కదా. వీరయ్యని చంపేసినట్టు మనందరినీ కూడా చంపేస్తుందా అమ్మా? చచ్చిపోతానని భయంగా ఉంది. నాకే కాదు, చెల్లెలకి కూడా భయంగా ఉంది. ఆ భయంతో చెల్లెలు గదిలో నుంచి బయటికి కూడా రావట్లేదు. చెప్పమ్మా, ఆ ప్రేతాత్మ నిన్ను, నన్ను, చెల్లెల్ని, నాన్నని చంపేస్తుందా? ఏం కాదమ్మా, భయపడకో. నేనున్నాను కదా, అదేమీ చెయ్యదు. పొద్దున నీతోనే చెప్పెళ్ళిందిగా మనందరినీ చంపేస్తానని. అదేం కాదమ్మా, అది మనల్నేమీ చేయలేదు. నువ్వు చెల్లెల దగ్గరికెళ్ళు, నేనొస్తాను. భయంగా ఉందమ్మా. చూడు మళ్ళీ, నేనెప్పుడైనా భయపడ్డం చూసావా? లేదు. నువ్వు నా రక్తం పంచుకుని పుట్టావు. నువ్వు కూడా నాలాగే ధైర్యంగా ఉండాలి కదో. అవును. మరెందుకు భయపడుతున్నావు? తెలీదమ్మా, ఆ ప్రేతాత్మను చూస్తే భయంగా ఉంది. ఆ ప్రేతాత్మ కన్నా మనం నిత్యం కొలిచే ఆ దైవం నాగేశ్వరీదేవి ఎంతో శక్తివంతమైనది. ఆ తల్లికి విశ్వాసపాత్రంగా ఉన్నంతవరకు మనకేం కాదు. వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో, ధైర్యంగా ఉంటుంది. వెళ్ళు, చెల్లెల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పు. నువ్వు పెద్దదానివి కదా, వెళ్ళమ్మా. ఉమ్. నాగమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? భయపడుతున్నావా? ఇంతవరకు నాకు భయమంటే ఎలా ఉంటుందో తెలీదు. కాని ఈరోజు ఆ భైరవి నాకు భయాన్ని పరిచయం చేసింది. అది అనుకున్నది చేసేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వేనా ఎలా మాట్లాడుతుంది? ఆ భైరవి నన్నిలా మాట్లాడేలా చేసింది. ఈ దుష్టశక్తులు, ప్రేతాత్మలు నీకేం కొత్త కాదు. ఎన్నడూ లేని భయం ఇప్పుడెందుకు?
పాపం పిల్లలు చాలా భయపడుతున్నారు. మళ్ళీ నా దగ్గరకొచ్చి మనందరం చచ్చిపోతామా అని అడుగుతోంది. భయంతో ఉన్న నా బిడ్డ మొహం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. పిల్లలు భయపడుతుంటే ఒక అర్థం ఉంది, కానీ దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడుతున్న పిల్లలకి ధైర్యం చెప్పి నువ్వు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఇలా భయపడుతున్నావా? పిల్లలకైతే ధైర్యం చెప్పగలిగాను, కానీ నాకు నేను ఆ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాను. మీకు పిల్లలకి ఏమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. మాకేం కాదు, నీకు దైవం తోడుంది. నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. దైవానికి ఎంతో విశ్వాసంగా ఉండే నీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. నువ్వు ఆలోచించాల్సింది అలాంటి దుష్ట ప్రేతాత్మల గురించి కాదు, దైవం గురించి. మరో 3 రోజుల్లో నాగపౌర్ణమి. పౌర్ణమి రోజు వరకు నువ్వు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అమ్మవారి సేవలోనే ఉండాలి కదా, మర్చిపోయావా? హ, ముందు పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో. ఆ పనివాడిని చంపి నాగమ్మకి భయం అంటే ఏంటో, ఎలా ఉంటుందో రుచి చూపించావు కదా, ఇంకా ఆవేశంగానే ఎందుకున్నావు? దానికి భయం అంటే ఎలా ఉంటుందో తెలియజేసి విజయం సాధించానని నువ్వనుకుంటున్నావు. జరిగింది తలుచుకుని సంతోషిస్తున్నావు, కానీ కానీ నేను జరగబోయేదాన్ని తలుచుకుని భయపడుతున్నాను. నీకు భయమా? దేనికి? మరో 3 రోజుల్లో నాగపౌర్ణమి. నాగమ్మ రేపు ఆలయానికి బయలుదేరుతుంది. రేపటి నుంచి ఈ 3 రోజులు సూర్యాస్తమయం వరకు నాగమ్మ పూజలోనే ఉంటుంది. అది నిరాటకంగా 3 రోజులు పూజను పూర్తి చేసి 3వ రోజు నాగపౌర్ణమి రోజున నాగేశ్వరీదేవి నిజరూప దర్శనాన్ని చూస్తుంది. ఆ దైవం నిజరూప దర్శనం ఇచ్చిన తర్వాత భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ దైవ విగ్రహం బయటికి రావాలంటే విగ్రహం వెలిసిన చోట నాగమ్మ రక్త తర్పణం చెయ్యాలి. నాగమ్మ అలా చేస్తే విగ్రహం బయటకు వస్తుంది, నా పతనం మొదలవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. నాగమ్మ రక్త తర్పణం చేయడానికి వీల్లేదు. ఆ విగ్రహం బాహ్య ప్రపంచానికి రావడానికి వీల్లేదు. ఆ దైవం సమూలంగా భూస్థాపితమైపోవాలి. చేద్దాం, తప్పక చేద్దాం. నీ ఆలోచన ఏంటో చెప్పు.